ఓకే. అందరికీ నమస్కారం. ఏఎస్ఏ పాడ్కాస్ట్ తెలుగు 2026 ఎపిసోడ్ నెంబర్ 1కి స్వాగతం. ఈరోజు మనం రాజకీయాల గురించి మాట్లాడబోట్లేదు, లేకపోతే ఏదైనా పార్టీల గురించి, లేకపోతే పద్ధతుల సిద్ధాంతాల గురించి మాట్లాడబోట్లేదు. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అందరి జీవితాల్లో వ్యక్తిగతమైంది, పర్సనల్ విషయం. అందరు ఏమంటారంటే ఎకానమీ గ్రో అవుతుంది, మన దేశం ఎకానమీ కానీ రాష్ట్రం ఎకానమీ గ్రో అవుతుంది అంటారు. బట్ ఆన్ ద సేమ్ మధ్యతరగతి కుటుంబాలు ఫైనాన్షియలీ చాలా వీక్ అయిపోతున్నారు. ఈరోజు మనం పాజిటివ్ సైడ్తో స్టార్ట్ చేద్దాము. మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్స్ ఈ ఈ ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఏం చేస్తున్నాయి, ఇన్ఫ్లేషన్ గురించి దాని గురించి ఏం చేస్తున్నాయి, ఈ డేటా ఏదైతే ఉందో మనకి ఇప్పుడు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఇది నిజమైన డేటానైనా, ఈ అభివృద్ధిని మనం లెక్క కట్టగలమా, దాని గురించి డిస్కస్ చేస్తాము. ఇది ఒక ఆనెస్ట్ కాన్వర్జేషన్. ఎందుకంటే ఈరోజు మనం వాస్తవాల గురించి మాట్లాడుకుందాం, కల్పితమైనది కాదు. ఇది మనకు మంచి చెడు రెండు సైడ్ల గురించి మనం అక్నాలెడ్జ్ చేసి మాట్లాడుకునే టాపిక్. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం చికెన్ ప్రైజెస్ స్పైకింగ్ అహెడ్ ఆఫ్ సంక్రాంతి అంటే సంక్రాంతి వస్తుందంటే చికెన్ ప్రైస్ పెరుగుతున్నాయని. హైదరాబాద్, తెలంగాణలో వెజిటేబుల్ ప్రైజెస్ ఆర్ వాలటైల్. ఎందుకు ధరలు అట్లా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి? కూరగాయలు. సాయం తెలుగు ప్రకారం కొత్త సంవత్సరం సంక్రాంతి రిలీఫ్ కింద రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి గోధుమ పిండి కిలో 20 రూపాయలకి ఇస్తుంది గవర్నమెంట్. ఆంధ్ర రేషన్ రిలీఫ్. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం స్కూల్ ఫీజులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. 2026లో 2026-27 అడ్మిషన్ సంవత్సరం ఇయర్ చూస్తే చాలా ఘోరంగా పెరుగుతున్నాయి. దాని గురించి మన ఒపీనియన్ షేర్ చేస్తాం. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, కానీ రోజువారీ జీవితాల్లో మాత్రం అభివృద్ధి లేదు. రోజు రోజుకి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం ఈరోజు. అయితే ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ గురించి చూద్దాము. ఆంధ్ర గురించి చూస్తే జాన్, ఈ ఆంధ్రాలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్లేషన్, దీని గురించి ఏం జరుగుతుందని మీరు అనుకుంటారు? మీ ఒపీనియన్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్లేషన్ మీద మనం కొన్ని పాయింట్స్ వీ కెన్ డిస్కస్. దిస్ ఈస్ కాల్డ్ ఫుడ్ బాస్కెట్ షాక్. అంటే ద ఇన్ఫ్లేషన్ పీపుల్ ఫీల్ ఎస్పెషలీ టు బై దీస్ గూడ్స్ అన్నట్టు, డైలీ కన్జ్యూమర్ గూడ్స్ కొనేటప్పుడు ఆ షాక్. అండ్ చికెన్ గురించి మాట్లాడితే ఎప్పుడు చికెన్ ప్రైజెస్ స్పైక్ అయితే అంటే మెయిన్లీ సంక్రాంతి. సో సంక్రాంతి అంటే లైక్ Jan 14th నుంచి Jan 18th, అండ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ నౌ ఇన్ అ వీక్. మనకు ఫుడ్ ప్రైజెస్ చాలా పెరుగుతాయి, ఎస్పెషల్లీ చికెన్, బికాస్ ఫెస్టివల్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది అండ్ దేర్ విల్ బి ఇన్ఫ్లేషన్, సప్లై కూడా తక్కువ ఉంటుంది. అండ్ గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే బ్రాయిలర్ చికెన్ ఐ థింక్ 300 to 350 మధ్యలో ఉంటుంది. వేరాజ్ కంట్రీ చికెన్ చూసుకుంటే 1200 to 1400. అంటే మటన్ కంటే కూడా ఎక్స్పెన్సివ్ వెళ్ళొచ్చు అప్పుడప్పుడు. అండ్ సంక్రాంతి డిమాండ్ కూడా కన్జంప్షన్, అండ్ ఇప్పుడు బేసికల్ దిస్ ఇస్ వింటర్ సీజన్ కాబట్టి బర్డ్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. సో బర్డ్ గ్రోత్ తక్కువ ఉండడము, మళ్ళీ ఫెస్టివల్ డిమాండ్ అండ్ కన్జంప్షన్. ఇప్పుడు సిటీస్ ఆంధ్రాలో కూడా పాపులేషన్ పెరుగుతుంది ఫాస్టర్ పేజ్లో, అండ్ ప్రాపర్ సప్లై చైన్ ప్రాపర్ లేకపోతే ఇట్ విల్ బి ఇంకా ప్రైజెస్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇట్ ఈస్ గోట్ హిట్ హార్డర్, ఎందుకంటే చికెన్ అనేది వన్స్ అన్ ఇయర్ థింగ్ కూడా కాదు, ఇట్స్ వీక్లీ హ్యాబిట్, అండ్ దట్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ కన్జ్యూమ్ ఇట్. అండ్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ యూ కెన్ సే, కానీ మోస్ట్ ప్రిఫర్డ్. ఎక్స్పెన్సివ్ అయినా కూడా మోస్ట్ ప్రిఫర్డ్, బికాస్ దానిలో మనకు ప్రోటీన్స్ కన్జ్యూమ్ అవుతాయి కాబట్టి ఇట్స్ expensive అయినా కూడా people prefer it. And people usually don't experience inflation
ప్రైజెస్ జస్ట్ కొంచెం 10-20 రూపీస్ తేడా ఉంటే దే వోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అన్లెస్ ఇట్స్ లైక్ 100-200 తేడా వస్తే దే ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ యా సో ఈ ఫుడ్ సెక్యూరిటీ గురించి గవర్నమెంట్ కానీ వేరే బోర్డ్స్ వీటికి సంబంధించిన బోర్డ్స్ ఉంటే వాళ్ళు కూడా డిమాండ్ అండ్ సప్లై అన్ని దృష్టిలో పెట్టుకొని దే హ్యావ్ టు డిసైడ్ బట్ లెట్స్ సీ హౌ బికాస్ నౌ గవర్నమెంట్ చాలా విషయాలలో దే డూయింగ్ వెరీ గుడ్ ఫుడ్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చేస్తారని లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటే మీరు చెప్పేది దాని ప్రకారం చూస్తే మనకి హ్యాబిట్ వల్ల మాత్రమే ప్రైస్ పెరుగుతుంది అంటారు గవర్నమెంట్ నుంచి, లేకపోతే సో సిపిఐ అనేది ఇన్ఫ్లేషన్ ఒక ఎఫెక్ట్ ఏమి కాదంటారు. ఇన్ఫ్లేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పారామీటర్ అండ్ కన్జంప్షన్ సో సప్లై అండ్ సీజనల్ సీజనల్ బట్ ఇది పొలిటికల్లీ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ కాలేదు అంటారు దీని మీద. అంటే ఇప్పుడు ఈ ప్రైసెస్ మీద చికెన్ ఒకటే పక్కన పెట్టేసండి, బట్ వేరే ప్రైసెస్ ఇప్పుడు మటన్ అన్నారు, నాటుకోడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. బట్ యా దట్స్ రిలేటెడ్ టు ద టాపిక్ ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం అయితే. బట్ వాట్ అబౌట్ కూరగాయలు? ఇప్పుడు తెలంగాణ చూస్తే తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లుంది? లైక్ తెలంగాణ గురించి మీరేమనుకుంటున్నారు అజేష్? సిన్స్ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ, రైట్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాన్ వెజ్ గురించి మాట్లాడడం, బట్ వెజ్ గురించి ఎట్లుంది అక్కడ? లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఫెస్టివల్, రైట్? ఫెస్టివ్ సీజన్, సో పీపుల్ విల్ బి స్పెండింగ్ సో మచ్ మనీ, చాలా పైసలు ఖర్చు పెడతారు, రైట్? వాళ్ళకి కావాలి, ఎంజాయ్ చేసేందుకు కూడా కావాలి, రైట్? సో మామూలుగా తెలంగాణలో చాలా మంది రోజువారీ కూలితో బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నిజాం రోజుల నుంచి చూసుకుంటే, కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలు వాళ్ళకి ఎంతో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు రోజు పెరుగుతుంది, మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లేషన్ అనేది చాలా మందికి అర్థం కూడా కాదు. మామూలుగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోద్బలం అంటారు, బట్ ఎంతమందికి అది వాస్తవంగా తెలుసు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాగ్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలి అనుకుంటే ఉల్లిగడ్డలు 45 రూపాయలు, టమాటాలు 60 రూపాయలు, పచ్చిమిర్చి ఒక 60 నుంచి 70, బంగాళదుంపలు 40 నుంచి 50, ఈ 4 200 అవుతుంది. ఇంకొక కూరగాయల నూనె కొనాలంటే 150 రూపాయలు. వారం రాకముందే 350 రూపాయలు అవుతుంది. ఏది ఇంకా వేరే వస్తువులు మనం కొనకముందే, పాలు, లైక్ నెలవారీ పప్పులు కానీ, మనది వేరే బియ్యం కావచ్చు, గుడ్లు కావచ్చు, వేరే కొనకముందే మనకు ఆల్మోస్ట్ వారం మొదలు కాకముందే 350 మన జేబులో నుంచి పోతుంది. అదే ఉన్నవాడికి ఇది ఎఫెక్ట్ కాదు, బట్ లేనివాడికి, రోజు సంపాదించే వాడికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది అర్థం కాదు, ద్రవ్యోద్బలం వల్ల మనకు వస్తుంది, రోజువారీగా రేట్లు పెరుగుతున్నాయి అని. కానీ రియాలిటీలో చూస్తే ఇది పీపుల్లో, జనాల్లో ఏ విధంగా అంటే యాంగ్జైటీ, మోస్ట్లీ చెప్పాలంటే ఇది యాంగ్జైటీ ట్యాక్స్ లాగా అందరి లైఫ్లో ఒక యాంగ్జైటీ వచ్చేసింది. ఎందుకు? రోజు కూరగాయలు పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మోస్ట్లీ మధ్యతరగతి కుటుంబాల మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ గురించి మీరు మీ ఒపీనియన్ షేర్ చేశారు. బై ద వే జాన్ ఏం చెప్పారంటే అది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇన్ఫ్లేషన్. ఇట్ హ్యాస్ దానికి ఇన్ఫ్లేషన్కి సంబంధం లేదు, బట్ సప్లై డిమాండ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సప్లై డిమాండ్, ఫెస్టివ్ సీజన్ కాబట్టి ప్రైస్ పెరుగుతుంది అది అని. కూరగాయల దాంట్లో మీరు చూస్తే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అజేష్ ఇది ఇన్ఫ్లేషన్ మీద. ఇన్ఫ్లేషన్ వల్లనే పెరుగుతుంది మోస్ట్లీ, రైట్? సో ఇది ఇప్పుడు మనం చదివిన న్యూస్లో లోపలికి వెళ్ళి చూస్తే న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే, జాన్ చెప్పినట్టు సంక్రాంతి అది ప్రిడిక్టబుల్ కన్జంప్షన్. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ అదే, ఫెస్టివల్ డిమాండ్ ఉంది, దానివల్ల మార్కెట్ స్పైక్, ప్రైస్లు పెరుగుతున్నాయి. న్యూస్ ఆర్టికల్ వాళ్ళ ప్రకారం చూస్తే, ఇంక మనం ఎక్కువ డీప్ డైవ్ చేస్తే దాన్ని చూస్తే ప్యానిక్ బయర్ అంటారు. ప్యానిక్ బయర్ అంటే ఓకే ఇంకా అయిపోతాయి అన్న, స్టాక్ ఉండదు, స్టాక్ అయిపోతాయి, పండుగ వచ్చేస్తుంది అది, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే సప్లై డిమాండ్, సో సప్లై సైడ్ ప్రాబ్లం వస్తుంది అది అనుకొని, సో పీపుల్ ఎగబడతారు అంటారు కదా, ఎగబడి కొనుక్కోవటం అనేది. సెకండ్ థింగ్ వింటర్ సప్లైస్, ఇది కూడా జాన్ కవర్ చేస్తారు మోస్ట్లీ. వింటర్ కాబట్టి మనకి గ్రోత్ ఎక్కువ ఉండదు, కాబట్టి ప్రైస్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. వాళ్ళు ఇంకోటి కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే వెదర్. మేబీ వెదర్ మన ఇక్కడ ఇప్పటిదాకా రాలేదు, బట్ వెదర్ ఖచ్చితంగా ఇప్పుడు కూరగాయల ప్రకారం చూస్తే వెదర్
మనకు కూడా Yes, ఇక్కడ vital. కేరళలో చూస్తే వెదర్ మనకి వెదర్ ఒకసారి మనకి అక్టోబర్ వచ్చిందంటే మనకి డన్. మన గార్డెన్లో ఏది వేసినా కూడా అంతే డన్. ఫ్రాస్ట్ వచ్చిందంటే అన్నీ పోతాయి అన్నట్టు, రైట్? సో సేమ్ కండిషన్ అక్కడ కూడా. ఎండ్ ఆఫ్ ద డే ఫ్రాస్ట్ ఇస్ ఫ్రాస్ట్ ఎనీవేర్, రైట్? సో వెదర్ షాక్ ఒకటి, క్రాప్స్ స్ట్రెస్ అవుతాం వింటర్ చేయబట్టి, అదొకటి చెప్పారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ షాక్స్, ఐ థింక్ ఇది జాన్ కవర్ చేసినట్టున్నారు, రైట్? ఓకే, ఇవన్నీ కాకుండా జాన్ మన అజేష్ ఒక మాట చెప్పినట్టు, జనాలకి పెద్ద అవగాహన లేకుండా ఈరోజు ప్రైస్ ఇదే ఇంతే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కమోడిటీ ఉంటే ఈ కమోడిటీ ప్రైస్ ఇంతే ఉంటుంది, లేకపోతే ఇంత ఉండాలా అన్న ఒక బేసిక్ అవగాహన లేకుండా అది ఎంత ఉంటే అంత పోయి మనీ స్పెండ్ చేసి తీసుకునే ఇప్పుడు జనాలు ఎక్కువ ఆలోచించే మూడ్లో లేకుంటున్నారు, రైట్? సో ఎంత ఉంటే అంత తీసుకుందాం, ఓకే మార్కెట్లో పలానోడు ఇంత అమ్ముతుంటే ఓకే మేబీ అదే ఉండొచ్చు అని. సో వీక్ ప్రైస్ డిస్కవరీ. ఇప్పుడు మనకి ఇక్కడ కెనడాలో చూస్తే మనం బులెటిన్స్ వస్తాయి మనకి, రైట్? లెట్ ఇట్ బి వాల్మార్ట్, కాస్కో, విచ్ ఎవర్ బ్రాండ్, రైట్? నో ఫ్రిల్స్ కానీ ఎవరైనా వాళ్ళు మనకి బులెటిన్ ఇస్తారు. మనం ఆ బులెటిన్ చూసి ఎక్కడ ఏ ఆఫర్ ఉందనేది చూసుకొని దాని ప్రకారం, అంటే మనం కాదు కానీ యూజువల్లీ తీసుకోండి, ఎందుకంటే మంచి డీల్ వస్తుంది అన్నట్టు, రైట్? కానీ మనకి అక్కడ అట్లా లేకుండా, సో జనాలు ఓకే వీళ్ళు సెట్ చేసిన ప్రైజే ఇంక ఇదే ప్రైస్ ఉంటుంది అనుకొని, అది అంటే కైండ్ ఆఫ్ అది మోసం అన్నట్టే, కైండ్ ఆఫ్ రిపింగ్ ఆఫ్ పీపుల్. బట్ ఇప్పటిదాకైతే ఎవరు చూడలేదు అట్ట దాన్ని, అంటే నన్ను మోసం చేస్తారు, ఈ ప్రైస్ పెట్టారంటే ఈ ప్రైస్ ఉంటుంది అన్నట్టు ఎవరు ఆలోచించలేదు. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్స్, రైట్? ఇండియా వచ్చి కైండ్ ఆఫ్ ఇంపోర్ట్ సెన్సిటివ్ దేనికి, మన ఎడిబుల్ ఆయిల్స్కి, రైట్? ఎడిబుల్ ఆయిల్ పక్కన పెట్టండి, మొన్న న్యూస్ చూసింది నేను ఏంటంటే, మనకి ఇండియాకి వచ్చే కందిపప్పు చాలా వరకు కెనడా సెస్కచ్వాన్ నుంచి వస్తుందని చూసినా నేను. గమనించారా న్యూస్ అది? Did you read the news, Bharat? Saskatchewan. Yeah, most of the lentils from to India, or India is importing most of the lentils from Saskatchewan. సో అది నాకు తెలియదు, మొన్నటి దాకా న్యూస్ చూసేంత వరకు. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఆయిల్ కూడా ఉంది, రైట్? ఆయిల్ కూడా ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కైండ్ ఆఫ్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్. సో ఇన్ని మనం బేసిక్గా పైన టాపిక్స్ పైన పాయింట్స్ మీద టచ్ చేసినాము. బట్ న్యూస్ ప్రకారం చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా డీప్ డైవ్ చేసిండు, కాబట్టి ఐ థింక్ మనం ఇంకా కొంచెం లోతుగా అనాలిసిస్ చేయొచ్చు అనుకుంటున్నా. సో దీని ప్రకారం చూస్తే ఫస్ట్ ఐ విల్ గో విత్ అజేష్. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు అంటే లైక్ వాట్ ఎవర్ మ్యాగజైన్, రైట్? పబ్లికేషన్ వాట్ ఎవర్ లెట్ ఇట్ బి, వాడి అనాలిసిస్ ప్రకారం చూసి మీరు ఇప్పుడు అంటే మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు, భరత్ కొన్ని పాయింట్స్, జాన్ కొన్ని పాయింట్స్ చెప్పారు, బట్ ఇప్పుడు యాక్చువల్ పాయింట్స్ వాడు ఏమైతే కన్సిడర్ చేసి ఆర్టికల్లో రాసిండో దాని గురించి మీరు కొంచెం డీప్ అనాలిసిస్ చేసి మీ పాయింట్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యా షూర్ అశోక్. యా మనకి ఏ విధంగా అయితే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి, వాతావరణం కావచ్చు, కొన్ని విధాలుగా బికాస్ ఆఫ్ ఓవర్ బయింగ్, సంక్రాంతి వల్ల ఓవర్ బయింగ్ కావచ్చు, లేకపోతే వెదర్ వల్ల మనకి కొంచెం డ్యామేజెస్ కావచ్చు, దానివల్ల ప్రైజెస్ పెరగడం కావచ్చు. సో ఇవన్నీ మనకి జరగడం వల్ల లైక్ గవర్నమెంట్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ లైక్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి తీసుకొస్తే, లైక్ 3 to 4 years లాంగ్ టర్మ్ ప్లాన్లో ఏ విధంగా అయితే మన ఈ ధరలను నియంత్రించవచ్చు. అన్నిటినీ నియంత్రించడం కూడా కష్టం, ఎందుకంటే మన దగ్గర ఆయిల్స్ ప్రొడ్యూస్ కాదు, మన దగ్గర తయారు కావు. సో మనం వీ హ్యావ్ టు ఇంపోర్ట్. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో మనం కొన్ని ప్లాన్, సో ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలి, ప్రోటీన్ ఒకటి కావాలి. సో అది కన్సిడర్ చేస్తూ ఉంటే ఓకే పౌల్ట్రీని ప్రొడ్యూస్ అంటే ఒక దాన్ని డెవలప్మెంట్ చేసి పౌల్ట్రీని కొద్ది ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ప్రోటీన్ అనేది కావాలి. సో దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రైస్ని నియంత్రించగలిగితే, సో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తికి అది అందించవచ్చు గవర్నమెంట్. అయితే లాంగ్ టర్మ్లో అలా కనుక ప్రొడ్యూస్ చేసి, అది ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ని కనుక ఇంక్రీజ్ చేస్తే, లేకపోతే ముందు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కనుక ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ 3 years, ఇప్పుడు ప్రతి ఒక్క కూరగాయని ప్లాన్ చేయాలి అంటే ఇట్స్ టూ మచ్ కాస్ట్. అట్లీస్ట్ సర్టన్ క్రైటీరియాలో స్లోగా స్టార్ట్ చేస్తే, లైక్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అందరికీ. సో అది అక్కడ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి, ఇంకా బేసిక్గా కావాల్సింది డొమెస్టిక్ వాటి అన్ని కావాల్సిన పదార్థాన్ని డైవర్సిఫైడ్ చేసి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా కొన్ని కొత్త పాలసీస్ తీసుకొచ్చి, లేకపోతే ఇక్కడే గ్రో చేయాలి, లేకపోతే ఫార్మర్స్కి ఏమంటారు సబ్సిడీస్ ఇచ్చి ఇక్కడే మన దగ్గర ఆయిల్ సీడ్ని గ్రో చేయడం ఏదైతే ఇంపార్టెంట్. ఇప్పుడు టమాటాలు బాగా పండుతున్నాయి, బట్
బికాస్ ఆఫ్ కొనేవాడు లేడు, చాలామంది పడేస్తున్నారు. బట్ నీడ్ని తెలుసుకొని ఏదైతే ఇంపార్టెంట్, సో దాన్ని అంటే ప్రతి ఒక్క హ్యూమన్కి, మెజారిటీ హ్యూమన్కి ఏదైతే అవసరమో దాన్ని ప్రొడ్యూస్ చేపించి దాంట్లో సబ్సిడీస్ ఇచ్చి, అదే పండించే ఫార్మర్స్ కావచ్చు ఎవరికైనా ఇచ్చి, సో గ్రో చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి లాంగ్ టర్మ్లో ఆలోచించి. సో అట్లీస్ట్ ఈ నియంత్రణ అనేది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ప్లాన్ చేయొచ్చు, ఈవెన్ ఇన్ఫ్లేషన్ వచ్చినా కానీ ఇలాంటివి వచ్చినా తట్టుకునే స్టేజ్లో గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కరెక్ట్గా అట్లీస్ట్ కావాల్సిన పదార్థాలు, అట్లీస్ట్ డే టు డేకి కావాల్సిన పదార్థాలు అందుబాటులో ఇన్ఫ్లేషన్కి తట్టుకొని అందించే స్థితిలో మనం ఉంటామని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇక్కడ మనకి ఏమంటారు గ్రేస్ అందరినీ దృష్టిలో ఉంచుకొని అందరికీ సానుకూలంగా చేయటానికి, సో రైతులకు కొంతకాలం మనం తర్వాత లాభాలు వచ్చే విధంగా, ఇప్పుడు చాలామంది టమాటాలు పండిస్తూ ఉంటారు, ఓవర్ రావడం వల్ల చాలామందికి లాస్ అవుతూ ఉంటుంది. సో దానికి కారణంగా దానివల్ల రైతులు దెబ్బతినకుండా వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇవి నిర్మించడం వల్ల, సో వాళ్ళు కూడా సో ఈ వేస్ట్ కాకుండా స్టోర్ చేసి ఫ్యూచర్లో లాభాలు వచ్చే విధంగా. సో మన పండగలు వస్తున్నాయి అనేటప్పటికీ మా ఊర్లలో ఏంటంటే మనకి స్తోమతకి మించి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. పండగ పిండి వంటలు కావచ్చు, పిండి వంటలు అంటే మనం పోయి గ్రాసరీస్ అన్ని సామాన్లు కొనుక్కో రావడం, అది పెరుగుతుంది, బట్టలు కొనుక్కో రావడం లేకపోయినా. బట్ ఇక్కడ ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి. ఏది మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మేవాడు ధరలు పెంచుతున్నాడు, ఇక్కడ నియంత్రించే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. గవర్నమెంట్ వచ్చి లేదు ముందే నువ్వు డిసెంబర్లో 100 రూపాయలకు అమ్మింది ఈరోజు 150 ఎందుకు పెంచుతున్నావు అని అడగట్లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి నిన్ను రెగ్యులేట్ చేస్తుందో, నియంత్రణ ఎప్పుడైతే చేస్తుందో లేదు కట్టడి చేస్తుందో, సో ప్రతి ఒక్కడికి ఆ రేట్లో ఉండే విధంగా గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. జాన్, మీ ఒపీనియన్ చెప్పండి. అజేష్ చాలా బాగా చెప్పాడు. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఇట్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ టు ది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, వీటికి డైరెక్ట్ గా అండ్ హార్డెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది వీరికి. ఎందుకంటే ఫర్ దెమ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ బిగ్గర్ షేర్ అన్నట్టు. హౌ మచ్ ఎవర్ దేర్ ఎర్నింగ్, హౌ మచ్ ఎవర్ దే ఎర్న్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ చాలా షేర్ ఉంటుంది. లైక్ యూ కెన్ సే 40% ఆర్ 30%. అందుకే వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఫర్ రిచ్ పీపుల్ అది ఏమంత ఫరక్ పడదు. అండ్ ఫ్రీక్వెన్సీ ఐటమ్స్ లైక్ చికెన్ కానీ, ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ, ఈ ప్రైజెస్ పెడితే దాన్ని ఎమోషనల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్ వాళ్ళకు ఈ ప్రైజెస్ పెడితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. టొమాటోస్, ఆనియన్స్, ఎందుకంటే మీకు తెలుసు ఈవెన్ ఫర్ వెజ్ ఆల్సో దే యూస్ ఎనీ కర్రీస్ కానీ, ఎనీ కర్రీ దీస్ ఆర్ ద కామన్ commodities. And as I mentioned before, ఇందాక చెప్పినట్లు వాలిటిలిటీ ఈజ్ వర్స్ అన్నట్టు. ఎందుకంటే నార్మల్గా జస్ట్ 5-10% పెరుగుతుందంటే ఎవరంత పట్టించుకోరు. ఎస్పెషలీ ఫెస్టివల్ టైమ్స్ అయితే అసలు పట్టించుకోరు. కానీ ఇట్స్ లైక్ మోర్ దెన్ 50%, సమ్ టైమ్స్ ఈవెన్ 100% కూడా మనం చూస్తాం ఇన్ ద పాస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో నాకు గుర్తుంది టొమాటోస్ పర్ లైక్ అబౌవ్ 100, ఆనియన్స్ కూడా లైక్ 200 రీచ్ అయ్యేది కూడా నేను చూశాను. అది కూడా ఏంటి జస్ట్ ఫర్ 1 month, మళ్ళీ లేటర్ అవి కరెక్షన్ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఫెస్టివల్ అప్పుడు ప్రైజింగ్ పెరగడం అనేది కూడా దాన్ని ఎక్స్‌ప్లాయిటేషనే అది ఉంటది. ఇనఫ్ సప్లై ఉన్నా కూడా జస్ట్ పండగలు వచ్చినాయి అని చెప్పేసి ప్రైజెస్ పెంచే అట్లాంటివి కూడా ఉన్నాయి. అవి నిజంగా అవి ఒక చట్టం తెచ్చి, లేకపోతే ఇండియాలో చట్టం చేయడం అది పెద్ద విషయం కాదు, తెస్తారు. కానీ ప్రాపర్ మానిటరింగ్ చేయాలి. ప్రాపర్ మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్స్ కానీ చేయాలి. ఒకసారి మార్కెట్లో అందరూ రీటైలర్స్ కి ఇలా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయనే భయం ఒకటి వస్తే దే వోంట్ డూ దట్. అండ్ న్యూట్రిషన్ ఇంపాక్ట్ ఎట్లా అంటే
ఈ ప్రైజెస్ ఫర్ చికెన్ ఇప్పుడు నార్మల్ చికెన్ 300, 400 ఆర్ కంట్రీ చికెన్ 1200 అట్లా ఉందంటే లోవర్ క్లాస్ హౌ విల్ దే బై? వాళ్ళు కొనలేరు కదా. అవి కొనడం తగ్గిపోతే ఇప్పుడు పప్పులు కానీ ఈవెన్ చికెన్ కానీ ప్రైజెస్ పెరిగిపోతే అండ్ న్యూట్రిషన్స్ తగ్గిపోతాయి. ఎస్పెషలీ పిల్లలకు ఎస్పెషలీ పిల్లలకు అది ఎఫెక్ట్ అయ్యే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ లాస్ట్ ఏమైందంటే ప్రోటీన్ అనేది ఒక లగ్జరీ లాగా అయిపోతుంది. అదొక లగ్జరీ ఐటమ్ లాగా అయిపోతుంది. దట్స్ సాడెస్ట్ పార్ట్. అలా అవ్వకూడదు. అందుకే ప్రైజెస్ కరెక్షన్, సప్లై చైన్ చూసుకోవాలి. అండ్ ఒక చిన్న పాయింట్, కస్టమర్స్ మనం ఏం చేయగలుగుతాము, మన ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చూసుకుంటే ఒక చిన్న పాయింట్ ఐ థాట్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్. ఫుడ్ వేస్టేజ్ చాలా అవుతుంది వరల్డ్ వైడ్ లో, Yeah. Yeah. ఇండియాలో కానీ వెస్టర్న్ కంట్రీస్ లో కానీ. నేను నోటీస్ అయితే మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ నోటీస్ చేశాను. మిడిల్ ఈస్ట్ లో కానీ ఫుడ్ వేస్టేజ్ మనం ఇయర్ అంతా ఫుల్ వేస్ట్ చేసి, ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ కొంటే సప్లై తగ్గిపోతే ఆబ్వియస్లీ ప్రైజెస్ పెరిగిపోతాయి. సో కస్టమర్ కంట్రోల్ చేయాల్సింది అదొకటి, ఫుడ్ వేస్టేజ్. వేరే ప్రైజెస్ కంట్రోల్ చేయలేరు. కాకపోతే ఫుడ్ వేస్టేజ్ తగ్గిస్తే ప్రైజెస్ ఇండైరెక్ట్ గా తగ్గుతాయి కొంచెం. ఈవెన్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ 10% చేంజ్, దట్స్ బిగ్ అమౌంట్, ఎస్పెషలీ ఫర్ లోవర్ ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కి. యా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కండిషన్ గురించి చెప్తాను. ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ అరౌండ్ మేబీ 15th or 17th టైం ఫ్రేమ్లో, December 15th or 17th, ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్, బట్ ఆ టైం ఫ్రేమ్లో నేను ఒక ఇన్స్పెక్షన్ కోసం పోయిన ఒక ప్రాజెక్ట్లో ఇన్స్పెక్షన్ కోసం పోయినా. వచ్చేటప్పుడు ఇంకా సరే అందరం కలిసి నలుగురం పోయినాము. బయట లంచ్కి పోదాం, ఎట్లా ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఇంటికి పోయేటప్పుడు లంచ్కి పోదాం అని చెప్పి ఒక బఫేకి పోయినాం. మీకు బాగా తెలిసే ఉంటుంది, బట్ మన ఇండియన్ బఫేనే. మేము అడిగిపోతే అక్కడ నార్మల్ మన ప్యాంప్లెట్ అంటే ఫ్లయర్ ప్రకారం చూస్తే $21 సంథింగ్ బఫే, $22 వాట్ ఎవర్, రైట్. అక్కడికి పోయిన తర్వాత రిసెప్షనిస్ట్ అమ్మాయి, సార్ దాని ఏమంటారు, మన ఫెస్టివ్ ప్రైజెస్ ఆర్ అప్లికబుల్ ఫ్రమ్ టుడే. ఓకే, ఎంత? ఓకే, వాట్స్ ద డిఫరెన్స్ అది అంటే $37 పర్ బఫే. $37 బఫే, రైట్. సో ఫస్ట్ థింగ్ అది. సో ఫెస్టివ్ కండిషన్లో ప్రైజ్లు పెంచడం అనేది ఐ థింక్ ఇట్స్ వరల్డ్ వైడ్, ఐ థింక్, రైట్. బట్ అంత మనకి అక్కడ ఆలోచించారు జనాలు, బట్ హియర్ ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ వాళ్ళు ముందే చెప్తారు, రైట్. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, మనకు అక్కడ ఇప్పుడు మీరు అజేష్ కూడా చెప్పినట్టు ఈ పాయింట్. ఇప్పుడు దాన్ని ప్రైస్లు పెంచుతారు. ఇప్పుడు ఓకే, పండగ వచ్చింది, ప్రైస్ పెంచేసినారు, జనాలు అడగరు ఓకే ఎందుకు పెంచరు, ఎందుకు పెరిగింది అనేది అడగరు అక్కడ, రైట్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనకి ముందే చెప్తారు, ఓకే ఫెస్టివల్ కండిషన్ వచ్చింది, డిసెంబర్, సో హాలిడే సీజన్ స్టార్ట్ అయింది, సో మీ బఫే ప్రైస్ వెంట్ ఫ్రమ్ 21 to 37, రైట్. ఇక్కడ ముందే చెప్తారు, నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు, రైట్. అది సెకండ్ థింగ్ మీరు చెప్పిన ప్రకారం గుడ్ పాయింట్. But I have a question. విచ్ వన్? Hiking the price, like increasing the price from somewhere in $20 to $37. Yeah. What major specials that they add into their meal, like in the buffet? Was there any change in the buffet menu, or just the same menu, but it's a grand price? I do not know what changed in the menu. I never went there before. I went there before. 1 or 2 items increased, but the majority is endukante they want demand is more. Yeah, Because, for exactly. example, the restaurant capacity is 50 people, but the demand, like people is they want to 100 people they want to come. So to accommodate whoever pays high price, they want to increase the price. Right? Exactly, that's what happening, right? Of course, that is a business strategy. They want to earn more money in that Christmas time. అది కాకుండా సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన జాన్ చెప్పినట్టు మన ఫుడ్ వేస్టేజ్ గురించి చూస్తే, మేబీ డిసెంబర్ టైం ఫ్రేమ్లోనే ఒక రెస్టారెంట్ పోయిండే,
వైట్ రెస్టారెంట్ తెల్లవాళ్ళది, నేమ్ చెప్పకూడదు కానీ, బట్ ఎనీవేస్ అక్కడ పోయినాము, కూర్చున్నాము. మా ముందున్న టేబుల్, రైట్, మేము బూత్ బుక్ చేసుకుంటే పక్కన ముందున్న టేబుల్లో చూస్తే ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, మేబీ ఇద్దరు పేరెంట్స్ ఎవరు వచ్చినట్టున్నారు. అది ఎవరి సైడ్ పేరెంట్ మనకు తెలియదు కానీ ఇద్దరు, సో 2 ఎల్డర్లీ, 1 ఎల్డర్లీ కపుల్, 1 యంగ్ కపుల్. వాళ్ళు వచ్చారు. సడన్గా చాలా ఫుడ్ ఆర్డర్ చేస్తారు టేబుల్ పైన, రైట్, అండ్ దెన్ సంథింగ్ హ్యాపెండ్. వాళ్ళకి ఏదో గొడవ జరిగింది మధ్యలో, వాట్ ఎవర్ కాల్ వచ్చింది, వాట్ ఎవర్ జరిగింది అక్కడ. లాట్స్ ఆఫ్ ఫుడ్, చాలా ఫుడ్, లైక్ చికెన్ క్వార్టర్స్, హాఫ్ చికెన్ అంతా పెట్టుకుర్రు. ఎండ్ ఆఫ్ ద డే దే జస్ట్ వాక్డ్ అవుట్, Oh. లెగిసి వెళ్ళిపోయినారు. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ టు ద ఫుడ్, అది వేరే వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వరు, రైట్, తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసాం. మేము చూస్తాను ఇప్పుడు అందరూ, డాడీ, మా పిల్లలు వచ్చి, డాడీ దే ఆర్ థ్రోయింగ్ అవే ద ఫుడ్, సో మచ్ ఫుడ్ డాడీ, అది అన్న. అంతే మరి ఇక్కడ ఏం చేస్తారు, రైట్. అదొక బిగ్గెస్ట్ ఇష్యూ కూడా. ఇక్కడ చాలా మంది జనాలు ప్రపంచంలో ఫుడ్ లేకుండా చచ్చిపోతారు, రైట్. ఇప్పుడు ఇక్కడే చూడండి, హోమ్లెస్ పీపుల్ ఎంతమంది అన్నారు, రైట్, వాళ్ళకి ఫుడ్ లేదు, రైట్. మనం ఇక్కడ చాలా మంది ఫుడ్ వేస్ట్ చేస్తారు. సో యా, బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్, బోత్ అజేష్ అండ్ జాన్స్ అనాలిసిస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, భరత్? బిఫోర్ ఐ స్టార్ట్, అందరికీ నమస్కారం. నేను తెలుగు వాడిని కాదు, కానీ నా ఫ్రెండ్స్ మాట్లాడడం చూసి, కొత్తగా మూవీస్ చూసి విత్ సబ్ టైటిల్స్ కొంచెం నేర్చుకున్నాను. తప్పదు, కొంచెం నేర్చుకున్నాను. నా బ్రోకన్ తెలుగులో ఏమీ తప్పులు ఉంటే దయచేసి సమీక్షించండి. ఇప్పుడు ఇది సీజన్ కి సంబంధించింది. ఓకే, ఇది సీజన్ కి సంబంధించింది. ఫెస్టివల్ అయ్యాక కొంచెం తగ్గిపోయొచ్చు. అన్లెస్ లైక్ అజయ్ సెడ్, రైట్, సప్లై ఇంకా టైట్ గానే ఉంటే ఈ ప్రైస్ విల్ బి ఇట్ విల్ స్టే యాజ్ ఇస్. అందరూ సెల్లర్స్ క్రీది అని కాదు, కొన్నిసార్లు సప్లై నిజంగా లేదు. లాజిస్టిక్ కూడా కాస్ట్లీయే. Like with all those constraint, during festival season, it is expected to have some level of spike. In another way, no, just to go forward, CPI versus people feel చేసే inflation. அப்படிதான் சொல்லணுமா? Yeah. Feel చేసే inflation, okay. If you look at CPI and the people feel చేసే inflation, CPI averages ని మెషర్ చేస్తుంది, కానీ మనం వీక్లీగా కొన్నిది వంటని మాత్రం గుర్తు పెట్టుకుంటాం. రెండిట్లో 2 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఎమోషనల్ గా నిజం అనిపించింది ఒకటి. ఇప్పుడు భరత్ చెప్పినట్టు కరెక్టే. సిపిఐ అనేది జస్ట్ ఒక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రైట్. సో ధరలు పెరిగినా కొద్దీ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది, రైట్. ఇప్పుడు గ్యాస్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ లాజిస్టిక్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, సప్లై ప్రైస్లు ఇంక్రీజ్ అవుతాయి. ఆబ్వియస్లీ గ్యాస్ పెరిగిందంటే అన్ని పెరుగుతాయి. గ్యాస్ అంటే మనకి ఇక్కడ గ్యాస్ అంటారు, అక్కడ ఇండియాలో మనకి పెట్రోల్, డీజిల్ అంటారు, రైట్. వాటి క్రూడ్ ఆయిల్, వాటి ప్రైస్ పెరిగిందంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ గో అప్, రైట్. కానీ ఇప్పుడు భరత్ చెప్పిన దాని ప్రకారం చూస్తే సిపిఐ ధరలు పెరిగినాయంటే సిపిఐ పెరుగుతుంది, ఆబ్వియస్లీ. 2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సిపిఐ పెరిగిందంటే ఆబ్వియస్గా ఇట్ మీన్స్ దట్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయని. కానీ ఎండ్ ఆఫ్ ద డే 2 నిజమే, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్లీ అంటే జనాలు ఫీల్ అయ్యేది చూస్తే అది మాత్రమే మనకి యాక్చువల్లీ రియల్ ఇన్ఫ్లేషన్ అనేది, రైట్. మనకి రియల్గా తెలిసింది ఏంది అనేది మనకి, ఆబ్వియస్లీ వాట్ హీ టోల్డ్ ఇస్ రైట్. ఓకే, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం, అన్నిటి ప్రకారం చూస్తే, ఓకే, గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఏ రకమైన యాక్షన్స్ తీసుకోవాలా, లైక్ మనం దీన్ని 3 కైండ్స్ ఆఫ్ యాక్షన్స్కి డివైడ్ చేద్దాం, రైట్. ఇమీడియట్ యాక్షన్ అంటే లైక్ ఈ నెల, లైక్ వచ్చే 2 వారాల్లో 3 వారాల్లో, లేకపోతే 1 మంత్లో, లేకపోతే
సెకండ్ది వచ్చి మీడియం టర్మ్ అంటే రానున్న 3 to 6 మూడు నెలల నుంచి 3 నుంచి 11 ఒక సంవత్సరం లోపల ఏ రకమైన యాక్షన్స్ తీసుకుంటే మనకి లోడ్ తగ్గుద్ది, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ మన మీద ఉండదు. థర్డ్ వచ్చి లాంగ్ టర్మ్ యాక్షన్ ఏం తీసుకోవాలా, ఇది జస్ట్ ప్రజలు గవర్నమెంట్స్ రైట్ రెండు సైడ్ నుంచి ఏ రకమైన యాక్షన్ తీసుకుంటే మనం దీన్ని ఫేస్ చేయగలం అంటే ఎదుర్కోగలుగుతాం అనేది. జాన్, మీరేమనుకుంటారు దీని మీద? ఇమీడియట్ యాక్షన్స్ ఏం తీసుకోవాలనుకుంటారు మీరు? ఇమీడియట్, మీడియం రెండు రైట్, లైక్ 1 week to 1 year గ్యాప్ రైట్? యా. సో ఇమీడియట్ యాక్షన్ అంటే ట్రాన్స్పరెన్సీ ప్రైస్ డాష్ బోర్డ్స్ అని, దే కెన్ డైలీ ట్రాన్స్పరెన్సీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మీకు తెలుసు కదా, ఎవ్రీ డే వీ కెన్ వాచ్ గోల్డ్ ప్రైజెస్. గో టు ఎనీ గోల్డ్ సెంటర్, ఇక్కడ ఏ బంగారం షాప్కి వెళ్ళినా కూడా మనకు ఈ రోజు ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ అని తెలుసు. అట్లా సేమ్ ఫుడ్కి సంబంధించింది కూడా, ఎస్పెషలీ విత్ ద ఇంపార్టెంట్ కమోడిటీస్, వాటికి ఉంటే బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ ప్రైస్ డాష్ బోర్డ్స్. అంటే వార్డ్ లెవెల్ కానీ, మండల్ లెవెల్ కానీ, అండ్ రైతు బజార్లో కానీ, లోకల్ మార్కెట్స్లో. అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ 30 రూపీస్ కిలో అనుకోండి, 30 to 35 పోనీ డిమాండ్ సప్లై కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో 35 అని కస్టమర్స్ షుడ్ నో. కస్టమర్స్కి నేను ఇప్పుడు ఇక్కడ కొంటున్నా అంటే ఇట్స్ అ ఫెయిర్ ప్రైస్ అని వాళ్ళకి తెలియాలి. మా రీటైలర్ ఏం చేస్తాడంటే వాడు పెంచేస్తాడు అన్నమాట, 35 కాస్త 50 చేయొచ్చు వాడు. యాక్చువల్గా బికాస్ ఆఫ్ సప్లై 35-40 ఈజ్ ద కరెక్ట్ ప్రైస్, కానీ వాళ్ళు 50-60 కూడా చేస్తారు, చెప్పలేము. సో అదొకటి. అండ్ యాంటీ హోర్డింగ్ ఎన్ఫోర్స్మెంట్, లైక్ ఇఫ్ యూ కెన్ టైటన్ దీస్ లాస్, యాంటీ హోర్డింగ్ ఎన్ఫోర్స్మెంట్, అది that's one of the good action that it's completely from the government చేయగలుగుతుంది, అంటే యాంటీ హోర్డింగ్ లాస్ కానీ అవి. అండ్ ప్లానింగ్, ఫెస్టివల్ సర్చ్ ప్లానింగ్ ముందర నుంచే, లైక్ వెన్ యూ నో ఇట్లా ఇంకో 1 monthలో క్రిస్మస్ వస్తుంది, లేకపోతే 2 monthsలో సంక్రాంతి వస్తున్నప్పుడు ఏరియా టు ఏరియా, ఇక డెమోగ్రాఫిక్స్ బట్టి కొన్ని ఏరియాస్లో సంక్రాంతికి బాగా డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, లైక్ గో టు ఓల్డ్ సిటీ ఇన్ హైదరాబాద్, అక్కడ మీకు సంక్రాంతి ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఈద్ అట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ నాన్ వెజ్కి డిమాండ్ పెడుతుంది. సో ఈ ముందటి నుంచే వెజ్ సప్లై వాళ్ళు కానీ, పౌల్ట్రీ వాళ్ళు కానీ ప్లాన్తో ఉంటే దే కెన్ డెఫినెట్లీ దీన్ని we can solve this. అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, కానీ ఇంకా మోర్ ఎఫెక్టివ్. ఈవెన్ దే హ్యావ్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీస్, న్యూ మెథడ్స్ కనుక్కొని దే కెన్ డూ, దట్స్ బెటర్. అండ్ మీడియం టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 to 12 months అంటే కోల్డ్ చైన్ like pack house expansions, especially for perishable టొమాటో, ఆనియన్, ఇవన్నీ పెరిషబుల్, తొందరగా అవి పాడైపోతాయి. వాటికి బెటర్ వేర్ హౌస్ సిస్టమ్స్ ఉండాలి. ఎందుకంటే హోల్సేలర్స్ ఈ వేర్ హౌసెస్లో ఒక్కొక్కసారి ప్రాపర్ కేర్ లేక, ప్రాపర్ పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంట్ ఇవ్వక చాలా లాసేజ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దిస్ హ్యాపెండ్ విత్ వన్ ఆఫ్ ది కోవిడ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కోవిడ్ వ్యాక్సిన్స్, ఐ డోంట్ నో యువర్ దేస్ టు అలొకేట్ ఫ్రమ్ సెంటర్ ఏదో అయింది. అప్పుడు ప్రాపర్ స్టోరేజ్ లేక 8% దాకా వేస్టేజ్ అయినాయి. వ్యాక్సిన్స్ ప్రాపర్ స్టోరేజ్ వాటికి లేక 8% దాకా వేస్ట్ అయినాయి. 8% అంటే ఇక అప్పుడు వచ్చిన సప్లైలో 8% ఎన్ని వ్యాక్సిన్స్ ఐ డోంట్ నో, కానీ ఒకవేళ ప్రాపర్ ఉంటుంది. ఇప్పుడు మన యుఎస్ కెనడాలో కూడా కొంచెం వాళ్ళు లెవరేజ్ ఇస్తారు, లైక్ 2 to 3% అన్నట్టు, లేకపోతే 4% వేస్టేజ్కి ఇస్తారు, బట్ 8% ఇస్ టూ హై.
సో ఫుడ్లో ఇంకొంచెం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. లైక్ ప్రాపర్ పెస్ట్ కంట్రోల్ లేదనుకోండి, 20% వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వేర్ హౌస్ లో కూడా అగైన్ ఇవి కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్ కావాలి. రీసెంట్ గా తెలంగాణ, ఆంధ్రాలో ఫుడ్ ఇన్స్పెక్షన్స్ బాగా అవుతున్నాయి. మాకు తెలిసిన వాళ్ళు కూడా దే ప్లానింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫుడ్ ఇంపోర్టింగ్ దాంట్లో, ఫుడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లో దే గెటింగ్ ఇన్ టు. హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో కూడా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఓపెన్ చేయాలన్నా కూడా చాలా ఆ, చాలా లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయంట. ఎస్పెషలీ వేర్ హౌస్ కి సంబంధించింది. ప్రాపర్ వేర్ హౌస్ మెయింటైన్ చేయాలి, పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంట్, మళ్ళీ వాటికి గ్రౌండ్ లెవెల్ కి మినిమం ఇంత ఫీట్ హైలో యూ హ్యావ్ టు స్టోర్ ద ఫుడ్. అట్లాంటి లాస్ ఉన్నాయన్నట్టు. అగైన్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, లాస్ ఉన్నా కూడా ప్రాపర్ మానిటరింగ్, ఇన్స్పెక్షన్స్ అనేది ఉండాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పెంచితే చాలా మంచిది. మామూలుగా గవర్నమెంట్ పోలీసింగ్ ఒకటే అనుకుంటారు. నాట్ ఓన్లీ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్దే కాకుండా ఫుడ్ కి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా పెంచితే అసలు ఇట్ కెన్ ఇంకా బెటర్ గా చేయొచ్చు. అండ్ సారీ, షార్టర్ ఫార్మ్ టు ఫోర్క్ ఛానల్స్ అంటారు. అంటే ఫార్మర్ కానీ లేకపోతే ఒక పౌల్ట్రీ వాడు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే కన్స్యూమర్ హిల్ బీ ఇన్ సమ్ అదర్ ప్లేస్ కదా. ఈ గ్యాప్ ఎక్కువ ఉన్నా కూడా మనకు దట్స్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అక్కడ ఏమైందంటే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇప్పుడు లాంగర్ డిస్టెన్స్ అనుకోండి, ఆబ్వియస్లీ ప్రైజెస్ విల్ గో హై. సో ఫార్మ్ టు ఫోర్క్ అది షార్ట్ ఉంటే ఇట్స్ అ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ద ప్రొడ్యూసర్ అండ్ ద కన్స్యూమర్. కానీ ఇక్కడ దాని ప్రకారం మనకి ఇక్కడ చూస్తే షాప్ లోకల్ అంటారు. మనకి ఇండియాలో ఏంటంటే మనకి షాప్ లోకల్ అంటే రైతుల దగ్గర ఎరగొట్టారు, మనకి పెద్ద అదే బజార్ రైతు బజార్. బొక్క మాలల్లో పోయి కొంటే మనం పెద్ద రిచ్ అన్నట్టు. బొక్క ఇక్కడ లడక తింటారు. కానీ యా, సో అందుకే ఈ రైతు బజార్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఇంటర్మీడియటరీస్ తక్కువ ఉంటే అంటే మిడిల్ మెన్ తక్కువ ఉంటే, మిడిల్ మన్ మిడిల్ మెన్ తక్కువ ఉంటే ప్రైజెస్ లైక్ ఫార్మర్ కూడా ఎక్కువ ప్రైస్ దొరుకుతుంది, కన్స్యూమర్ కూడా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. అంటే ఇట్స్ విన్ విన్ అన్నట్టు ఫర్ బోత్. అండ్ అందుకే అంటారు కదా ఫార్మ్ టు ఫోర్క్ ఛానల్స్ ఉండాలి. ఒకప్పుడు అది సిచ్యువేషన్ ఉండే అనుకుంటా. ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీసేసినట్టున్నారు కదా. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మిడిల్ మ్యాన్ తీసేశారు. మళ్ళీ అంటే ఉంటారు, లేరని కాదు, బట్ 1 or 2 ఉంటే ఫైన్, నాట్ మోర్ పీపుల్. ఉంటే అది చాలా రిస్క్. అండ్ ప్రైస్ రిస్క్ టూల్స్ కానీ ఇప్పుడు ఫార్మర్స్ కూడా అవగాహన రావాలి. ఏది పండించాలి, ఏది పండించొద్దు, ఏది డిమాండ్ లో ఉంది, ఏది డిమాండ్ లో లేదు. అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఐడియా ఉందా? దట్స్ యాక్చువల్లీ ఇజ్రాయలీ టెక్నాలజీ అన్నట్టు. అది కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు హీ గాట్ దట్ సిస్టమ్. దాని ద్వారా ఏమైందంటే లెస్ వాటర్ తో మోర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నట్టు, వాటర్ వేస్టేజ్ ఉండదు. అగైన్ అక్కడ మీకు చాలా పంట వస్తుంది అండ్ తక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. తక్కువ వాటర్ కన్జ్యూమ్ అంటే లెస్ బిల్. ఇప్పుడు కొంతమంది అంటారు కాస్త ఫార్మర్ కి ఒకసారి కొన్ని ఫ్రీగా దొరుకుతాయి అంటే, ఫ్రీగా దొరుకుతాయి, బట్ ఫ్రీగా ఎట్లా దొరుకుతాయి? గవర్నమెంట్ విల్ పే కదా ఫర్ దెమ్. ఆ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, ట్యాక్స్ పేయర్స్ మనీ అది. సో కన్జంప్షన్ తక్కువ ఉంటే లెస్ ఇన్పుట్ మోర్ అవుట్పుట్, అంటే ఇట్స్ మోర్ ఎఫిషియంట్ అని అర్థం. అదొకటి చేసుకోవాలి. సో అదే మన ఫార్మర్ కి ఎనేబుల్ చేస్తాం అనుకోండి, ఈ ఫార్మర్ డిస్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఫార్మర్ డిస్ట్రెస్ అండ్ కన్జ్యూమర్ షాక్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇట్స్ నాట్ దట్ మిడిల్ మ్యాన్ ఉండొద్దని కాదు, 1 or 2 ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు బెనిఫిట్ అయ్యి వీళ్ళిద్దరు లాస్ లోకి వెళ్ళిపోతారు. ఫార్మర్ కన్స్యూమర్ లాస్ అయిపోతారు, ఫార్మర్ ఎక్కువ లాస్ అయిపోతారు. కానీ అదే తినోడు ఎట్టా కొంటాడు, బట్ లాస్ కదా, అంటే ఈస్ పేయింగ్ మోర్ లాస్. ఎండ్ ఆఫ్ ద డే రైతు గురించి ఆలోచించాలి కదా. ఎండ్ ఆఫ్ ద ఫార్మర్ ఇస్ ద బ్యాక్ బోన్. ఫార్మర్స్ లాస్ అయిపోతారు. అండ్ ఇంకో అంటే మనం గుడ్ సైడ్ మాట్లాడుకుంటే
ఐ థింక్ ఏపీ గవర్నమెంట్ అనుకుంటా, నాట్ ఇన్ దిస్ టర్మ్ ఆర్ ప్రీవియస్ టర్మ్, యుఎన్ లో ఒక దే రేజ్డ్ వన్ పాయింట్, అంటే ఈ వాజ్ సమ్ స్పెషల్ గెస్ట్ ఫర్ సంథింగ్, చంద్రబాబు గారు. ఆర్గానిక్ ఫార్మింగ్, యా దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏంటంటే లెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, మోర్ అవుట్పుట్ అండ్ క్వాలిటీ ఫుడ్. సో లెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ లో ఏమవుతుందంటే మీకు ఖర్చు తగ్గిపోద్ది. జస్ట్ థింక్ ఆర్గానిక్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ప్లస్ farmer is enabling farmers to all these applications like ఏ డిమాండ్ లో ఉంది, ఏ డిమాండ్ లో లేదు, సీడ్స్ ఏవి మనకు వస్తున్నాయి, ఏ టైంకి ఏ పంట మంచిది. ఒకప్పుడు అయితే ఫార్మర్స్ కి ఇట్లా ఇంకో పంట పండించుకోవడం తెలీదు, దే రిలై ఓన్లీ ఆన్ 1 or 2 థింగ్స్. కానీ లేటర్ టెక్నాలజీ అండ్ అవేర్నెస్ చేయబట్టి నౌ దే నో ఎవ్రీథింగ్. సో దీస్ థింగ్స్ ఉంటే, అండ్ ఫ్యూచర్ లో అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అది ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంటే ఏపీ స్టార్టెడ్ ఐ బిలీవ్, అన్ని స్టేట్స్ కూడా అది ఫాలో అయితే మాత్రం ఇట్ విల్ బి లైక్ హెల్దీ ఇండియా యూ కెన్ సే. It is really nice to hear the ideology and the way of implementing it. But equally, we also need to think in the aspect of cost. When the ripe or reaped vegetable is coming to market today, based on its quality, it will have different price. Yeah. Just by having the tag of organic. I'm not saying anything about the way how it is being grown very organically, but in general, when you go to market, when it has organic stamp, it's going to be 2 to 3 times higher cost than what you get in normally, It's more expensive. Yeah. right? And now we are more talking about the inflation or the higher in price, etc. and etc. Mhm. Which is eventually going to be, when it becomes organic, it's eventually going to be very expensive too, Yeah. unless it becomes very very normal. Once the demand is more, supply is more, then it's going to eventually saturate the price. Yeah. Until it becomes saturated, it will be one of the demanded produce, and it has to be achieved, or it has to be earned by paying more. Yeah, I couldn't think much in Telugu words while talking this specific Correct, content. but that's fine. Yeah, that is correct. What you said is correct. I was about to say that మనకి ఇండియాలో చాలా ముందు నుంచే like there is organic farming already, but yeah, prices are obviously high, but because it's not that అంత పెద్ద స్కేల్లో చేయట్లేదు కాబట్టి yeah, obviously prices will be high, right? So మీడియం ఓకే కైండ్ ఆఫ్ తన పాయింట్స్ చెప్పారు అజేష్, సారీ జాన్. బట్ అజేష్, ఇన్ లాంగ్ టర్మ్ లో మన యాక్షన్ ప్లాన్ ఏముండాలి దీనికి? అజేష్. అశోక్, థ్యాంక్స్ జాన్. జాన్ చెప్పిన విధంగా లైక్ ఇమీడియట్గా అయితే ఏ విధంగా చేయాలి, లైక్ నెక్స్ట్ 1 yearలో ఏ విధంగా చేయాలి టు కంట్రోల్ చేయడానికి. సో థ్యాంక్స్ జాన్. అండ్ లాంగ్ టర్మ్లో చూడాలంటే లైక్ 1 to 3 years టైంలో నేను ముందు చెప్పిన విధంగా కూడా మెయిన్లీ లైక్ 3 things, లైక్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ ప్రోటీన్ అఫోర్డబిలిటీ స్ట్రాటజీ, లైక్ ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి మనం ప్రోటీన్, ఎందుకంటే ప్రోటీన్ అనేది అందరికీ కావాలి బేసిక్ డే టు డే లివింగ్ కోసం. సో అది ఏంటంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్, ఎవరికైనా కానీ అది ప్రోటీన్ దట్ బేసిక్ నీడ్, రోజు కావాల్సిన. దీనివల్ల ఏంటంటే మనిషి యొక్క స్ట్రెస్ తగ్గిపోతుంది, లైక్ రోజు కావాల్సిన రోగాలు బారిపడరు. ఎందుకంటే డబ్బు లేనివాడు ఏదో తిని బతికేయాలి అనుకుంటాడు, ఏదైనా చిన్నది తెచ్చుకొని. బట్ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ వస్తుందా? లేదు. దానివల్ల ఏమవుతుంది? హాస్పిటల్ ఏదైనా చిన్న చిన్న జబ్బులు రావడం, హాస్పిటల్లో కావడం, సో మళ్ళీ ఎక్స్పెండిచర్, సో మళ్ళీ మధ్య తరగతి కుటుంబం మీద బర్డెన్గా పడుతుంది. సో లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే మనిషికి కావాల్సిన ప్రోటీన్ అనేది గవర్నమెంట్ అదొక స్ట్రాటజీ తీసుకొచ్చి, సో ఏ విధంగా పౌల్ట్రీ వల్ల లైక్ మేబీ ఎగ్స్ కావచ్చు, లేకపోతే లైక్ నాన్ వెజ్ కావచ్చు, లైక్ మేబీ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు.
సో ఈ విధంగా ఏదన్నా తీసుకొచ్చి దాన్ని ప్రొడ్యూస్ చేసి లాంగ్ టర్మ్‌లో ఏమంటారు పౌల్ట్రీస్‌ని దాన్ని స్టార్ట్ చేసి గ్రో చేయడము, లేకపోతే దాన్ని లైక్ అందుబాటులో వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే లాంగ్ టర్మ్‌లో ఇప్పటి నుంచే నువ్వు ప్రొడ్యూస్ చేస్తూ లైక్ దాని మీద ఇన్వెస్ట్ చేపించి ప్లాన్ చేస్తూ ఉంటే మేబీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకొని సో లాంగ్ టర్మ్‌లో ఏమవుతుందంటే సో అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇంత నువ్వు సబ్సిడీలు ఇస్తున్నావు. సో ఇంకొకటి ఏంది నువ్వు నియంత్రణ అనేది ఏంటంటే యూ హ్యావ్ టు మీరు ఒక రేట్ అనేది ఫిక్స్ చేయాలి. ఏ విధంగా అయితే నువ్వు బంగారానికి హాల్ మార్క్ ఓకే 24 క్యారెట్స్ గోల్డ్కి ఒక ప్రైస్ అయితే నువ్వు ఏ విధంగా అయితే నువ్వు డిక్లేర్ చేస్తున్నావు అదేవిధంగా నువ్వు చేసే ఇప్పుడు ఓకే మధ్య తరగతికి ఒకటికి ఇవ్వాలి అనుకుంటున్నాం, ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ రేట్ అనేది ఫిక్స్ చేయాలి గవర్నమెంట్. అది ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్కరికి ఓకే ఇది ఏ ఊర్లో ఉన్నా అదే ప్రైస్, ఉన్నోడైనా లేనోడైనా 100 రూపాయలకి చికెన్ వస్తుందంటే అందరూ అదే డబ్బు పెట్టి కొనాలి. అవును ఉన్నోళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు, కావాలంటే ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు. బట్ లేనోడికి సో ఆ 100 రూపాయలకి తెచ్చి ప్రోటీన్ ప్రతి ఒక్కరు అది తినడం వల్ల అందరూ మధ్య తరగతి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నాడు. దీనివల్ల ఏంటిది హెల్త్ బాగుంటుంది, అది డిజీజ్ బాగా అంటే ఆరోగ్యంగా ఉంటారు. సో స్ట్రెస్ ఫ్రీ, ఒక మధ్యతరగతి కుటుంబం స్ట్రెస్ ఫ్రీగా జీవిస్తుంది. సో ఈ విధంగా ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఇంకొకటి మనకి నిత్యావసరాల్లో కావాల్సింది ఆయిల్ సీడ్స్ కావచ్చు, లైక్ మనం మోస్ట్ ఆఫ్ ఇట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. మన దగ్గర కూడా పండిస్తున్నారు కొంతవరకు, బట్ చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో కనుక ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయించి మేబీ సబ్సిడైజ్డ్లో ప్లాన్ లేక ఏదైనా పాలసీస్ తీసుకొచ్చి మన దగ్గరే గ్రో చేసి, అఫ్కోర్స్ వీ హ్యావ్ అ లాట్, మన దగ్గర ల్యాండ్ చాలా ఉంది. సో మనకి సబ్సిడైజ్గా ఏమన్నా ఇచ్చి గవర్నమెంట్కి ముందు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ప్రొక్యూర్ కొని ఒక నియంత్రణమైన రేట్ ఫిక్స్ చేసి ప్రజలకే ఇస్తుంది. అదేవిధంగా ఇది చేయడం వల్ల సో ఎక్కడున్నా కానీ ఒక విధంగా ప్రైస్ నియంత్రణ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని అంటే రోజుకి కావాల్సిన ఆరోగ్యమైన ఫుడ్ కావాలి అన్ని గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది. ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ టికెట్ ఉంది, ప్రతి సామాన్యుడు బస్సులో ప్రయాణించాలని ఒక టికెట్ అనేది పెట్టింది. ఉన్నోడు ఫ్లైట్లో వెళ్తాడు, లేకపోతే 3 క్లాస్ ఏసీ 3 టైర్ టికెట్ కొనుక్కొని వెళ్తాడు ఏసీ బస్. కానీ ప్రతి ఒక్కడు ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, ఒక నియంత్రణకు ఒక టికెట్ పెట్టింది. సో అది పే చేస్తున్నాడు. అది వరల్డ్ వైడ్ ఇప్పుడు స్టేట్ వైడ్గా ఎక్కడున్నా కానీ గవర్నమెంట్ పాలసీ పెట్టింది ఆ టికెట్. అదేవిధంగా ఇందులో కూడా ఒక నియంత్రణ ప్రొడ్యూస్ చేస్తూ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఒక రేట్లు పెడితే ఆబ్వియస్గా లాంగ్ టర్మ్లో ఇవన్నీ హెల్ప్ అవుతాయని కొన్ని పాలసీస్ తీసుకొచ్చి ప్రైస్ నియంత్రణ ఈజ్ మెయిన్ థింగ్. మేబీ ప్రోటీన్ స్ట్రాటజీ, ఎందుకంటే నిత్యావసరాల్లో మెయిన్ ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సింది అది. మేబీ ఆ ఆయిల్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అందులో కూడా నియంత్రణ చేసి ఎక్కడైతే రేట్లు పెరుగుతున్నాయో దాన్ని గవర్నమెంట్ నియంత్రణ చేయగలిగితే ప్రతి ఒక్క సామాన్యుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడని నా అభిప్రాయం. సిపి అనేది ఒక డాష్బోర్డ్ మాత్రమే, కానీ రోజువారీ సామాన్లు మనం కొనే రోజువారీ సామాను, కూరగాయలు ఇవన్నీ మన ఒక జీవిత ఎక్స్పీరియన్స్, రైట్, మన లివింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే చికెన్ 300-330 per kgకి మూవ్ అవుతుందో అది కూడా ఒక పండగలు చేయబట్టి లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ చేయబట్టి, అది కాకపోతే ఈ కూరగాయలు అన్నీ పెరుగుతాయి అంటే జనాలు దాన్ని ఇన్ఫ్లేషన్ అనరు. ఇది నా జీవితంలో మనం ఏమనుకుంటాం అంటే ఓకే మన లైఫ్లో ఖర్చులు పెరుగుతున్నాయి అంటారు. ఇది మనం ఎప్పుడు ఇట్లా పెరుగుతాయి అని మనం ఊహించాము. ఇట్లా ఊహించకపోవటము, ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రైసెస్ ఇట్లుంటాయి, ప్రైసెస్ మూవ్మెంట్ ఇట్లుంటుంది, సిపిఐ గురించి ఒక అవగాహన లేకుండా మన జీవితం కంటిన్యూ చేస్తున్నాము. లేకపోతే బతకడం చేయబట్టే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మోస్ట్లీ ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాయి, లేకపోతే ఆ హీట్ తీసుకుంటున్నాయి. ఇంకా మనకి పేపర్ మీద ఇన్కమ్ పెరగచ్చు, రైట్, జీతాలు పెరగచ్చు. ఇప్పుడు పోయినసారి ఇండియాకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు శాలరీలు 20 lakh 30 lakh 40 lakh వాట్ ఎవర్, రైట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైసెస్ కూడా అట్లా ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఇట్, వీఆర్ నాట్ థింకింగ్ ఎనఫ్ అబౌట్ దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు, ముందు చూపు మనకి లేదు అసలు. దానివల్ల మన రోజు రోజుకి మన పరిస్థితులు పూరైపోతున్నాయి అనుకుంటున్నామే కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ఇది మనకు అవగాహన రావట్లేదు. మనం ఇంత మాట్లాడిన తర్వాత ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలా, ఇంప్రూవ్మెంట్ రావాలంటే గవర్నమెంట్స్ ఏం చేయాలి, మార్కెట్స్ ఏం చేయాలి, లేకపోతే మీకు ఇంకా వేరే ఏదైనా సజెషన్ ఉంటే ఏం చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేకపోతే స్టేటస్ ఇంప్రూవ్ అవుతుందో మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
దాన్ని కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ చూసి వీ విల్ సీ ఇఫ్ యూ కెన్ ఫర్దర్ డిస్కస్ ఇన్ టు దట్ ఆన్ యువర్ టాపిక్. దాని గురించి ఇంకా తీసుకొని మేము ఇంకా డీప్ అనలైజ్ చేసి దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎస్ఏ పాడ్కాస్ట్ టీమ్, విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి.